మనం చూసినట్లయితే విజయ్ అంటే తమిళనాడులో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటే? విజయ్ నేను తమిళనాడు వెళ్ళొచ్చారు అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చాము. ఓకే, అంటే ఆయన గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? మ్యాటర్ కదండి, ఆయన మూలనే వచ్చాడు. ఆయన కేవలం సినిమా యాక్టర్ గ్లామర్ మీద. అంటే ముఖ్యంగా అక్కడ ఎక్కువ యువత ఆయన కోరుకున్నట్లు తెలుస్తుంది. అవన్నీ ప్రకటించాడు కదండి, ఆ ప్రకటించిన మూలనే వచ్చాడు. మేనిఫెస్టో అంటే అక్కడ 2 గట్టి పార్టీలు ఉన్నాయి. అదే ఈయన ప్రకటించాడు కదండి, ఆ ప్రకటించిన మూల వచ్చాడు. అంటే ఆ 2 పెద్ద పార్టీలు కూడా కాదనుకొని ఎందుకు నమ్మారంటే ప్రజలు అక్కడ? అంటే ఏదో చేస్తాను ఏదో అన్నాడు కదండి, దాని మూల. చూసారా మేనిఫెస్టో ఆయన పెట్టింది? చూసానండి, రోజు టీవీలో చూస్తూ ఉంటాం కదా. ఫ్రీ బస్ కావాలి, ఫ్రీ బస్ అండి, ఇంకే అన్నాడు కదండి. పేదలు ఎవరైతే పెళ్లి చేసుకుంటారో పథకాలు చూడాలి, మరి చేస్తారో లేదో. అంటే మొత్తంగా చూసుకుంటే ఎలా ఉంది విజయ్ గారి గెలుపు మీ అభిప్రాయంలో? అంటే ఒక మాటలో గెలుపు అంటే పూర్తిగా కూడా మద్దతు ఏమి లేదు ఆయనకి. ఓకే, 10 సీట్లు ఎన్నో కావాలి. ఇప్పుడు ఎలా ఉంటుందో ఏంటో చెప్పలేము. ఓకే, అంటే ఆయన రాబోయే తరాల్లో ముఖ్యమంత్రి అవుతారే ఖచ్చితంగా? వచ్చినా కష్టమే కదండి, ఏదో పూర్తిగా మెజార్టీ వస్తే బాగున్నాం. మెజార్టీ ఫుల్గా రాలేదు, ఎవరో కలుపుకోవాలి. అది కాంగ్రెస్ కలుస్తారంట. అదే అందరూ చూస్తున్నారండి, ఎవరిని కలుపుకుంటారో మళ్ళీ అక్కడి నుంచి ఇబ్బందులు పడతారు. అంతా పూర్తిగా వస్తే ఏదైనా బాగుంది. చివరికి సరే ఏంటి మన ఏపీ ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే 23 నెలల ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం పనితీరు మీకు ఎలా అనిపించింది? ఏమనిపించలేదు. ఏపీ ప్రభుత్వం వచ్చాక అంటే ప్రజలకు మంచి చేస్తుందా చేయట్లేదా? ఏమనిపించలా. పథకాలు ఏమన్నా అందుతున్నాయా? ఏమి తల్లికి వందనం ఇచ్చామన్నారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదువుకునే పిల్లలకి వాస్తవంగా పడ్డాయా? మాటలు చదువుతున్నారు, అసలు పడలేదు, చాలా మందికి పడలేదు. రైతు భరోసా డబ్బులు వేసామన్నారు, అన్నదాత సుఖీభావ అన్ని మామూలే అండి. కష్టపడాలి, ఎవరి పిల్లల్ని ఎవరు చదివించుకోలేరు. ఈ పెన్షన్లు వేలు వంకర కాలు వంకర అని ఇస్తున్నారు, నిజంగా లేని వాళ్ళకి ఇవ్వట్లేదు. వాస్తవంగా లేని వాడికి ఇవ్వాలి. అది జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? చూశారు కదా మీరు, జగన్ గారు ఉన్నప్పుడు చూశారు, ఇప్పుడు చూస్తున్నారు. ఏమైనా తేడా కనపడిందా? 2 ఒకేలా ఉన్నాయా? కనపడింది ఏంటంటే ఈ పెన్షన్లు ఇవ్వడం వాడి పెంచుతాడు వీడి పెంచుతాడు అని చెప్పే తప్ప ఏమీ లేదు అక్కడ. ఓకే, అంటే జగన్ గారు ఉన్నప్పుడు ప్రజలకు మంచి జరిగిందా? ఈ ప్రభుత్వంలో జరుగుతుందా? ఆయన ఉన్నప్పుడు జరిగింది. గెలుస్తారా? నా వైపు జగన్ గారు మరలా గెలుస్తారా? గెలవచ్చు. ఎందుకు అనుకుంటున్నారు జగన్ గారు గెలుస్తారని? అన్ని వాడు నిలబెట్టుకున్నాడని. ఓకే, ఆయన చేశారనుకోండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటారా? రోడ్లు ఎలా ఉన్నాయి మీ సైడ్? రోడ్లు బాగున్నాయి. ఓకే, మొత్తంగా ఒక్క మాటలో ఏం చెప్తారంటే ఈ ప్రభుత్వం మీద ఎలా ఉంది ఈ ప్రభుత్వం అంటే? థ్యాంక్ యూ. 23 నెలల పరిపాలన ప్రస్తుతానికి అయితే అంత బ్యాడ్గా అయితే లేదు, ఫ్యూచర్లో చెప్పలేదు. కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కొద్ది కంపారిజన్ చూసుకుంటే ఇప్పుడు బెటర్నే ఉంది. చెప్పిన పథకాలు చెప్పినట్లుగా వాస్తవం అమలవుతున్నాయి ప్రస్తుతానికి. ఫ్యూచర్లో చెప్పలేం కానీ ఇప్పుడు వరకు అయితే వ్యతిరేకత కూడా మంచిగా జరగాలని కోరుకుందాం. సో మీ సైడ్ రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? మా సైడ్ లైట్లు రోడ్లు అన్ని మా ఏరియాలో మటు బాగానే ఉన్నాయి. సో ఈ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అంటే ఈ రాష్ట్రంలో? కంపెనీలు కావచ్చు, కంపెనీ ఇండస్ట్రీ అయితే రావాలి. మెయిన్ ఇండస్ట్రీస్ వస్తే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఇండస్ట్రీస్ రావాలి మెయిన్. అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే అదైతే నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది అక్కడ, ఎందుకంటే 3 పంటలకు భూములు కదా, సో దానివల్ల డెవలప్మెంట్ పెద్దగా ఉండదు అమరావతి నేను అనుకుంటున్నాను. సో జగన్ గారు చెప్పేది ఏంటంటే ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది, 2 ఏళ్లలోనే వచ్చేది మా ప్రభుత్వమే, 3 ఏళ్ళు కళ్ళు మూసుకుని అంటారు జగన్ గారు. మరి చూడాలి, వెయిట్ చేయాలి. అది సో జగన్ గారు పాదయాత్ర చేస్తారంట, ఒకవేళ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటారు? చేస్తారంటే చెప్పలేం, ప్రజలన్నీ అడిగి చెప్పలేం కదా. మీ ఉద్దేశంలో ఆయన పాదయాత్ర ఏమైనా ప్రభావం చూపిస్తుందా జనాల్లో? కొద్ది వరకు చూపిస్తుంది. కొద్ది వరకు అంటే ఆయన అనుకున్నట్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మేబీ చెప్పలేరు. ఫైనల్ గా ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు సార్? కూటమి ప్రభుత్వం పర్వాలేదు అనిపిస్తుంది. నో బ్యాడ్, నో ఫుల్ గుడ్ అయితే చెప్పలేను, ఓ మాదిరిగా పర్వాలేదు. థ్యాంక్స్ అండి. ఏంటి మొత్తంగా చూసుకుంటే 23 నెలల కూటమి పనితీరు మీకు ఎలా అనిపించింది? ప్రభుత్వ పనితీరు అంటే ఏదో పాత పథకాలను కొన్నిటిని పేరు మార్చి చేస్తున్నారు. ఒక ఓల్డేజ్ పెన్షన్స్ తప్పించి తగ్గిన దాంట్లో ఏమి ప్రగతి లేదు, అంత ఆశాజనకంగా ఏం లేదు. కానీ పథకాలన్నీ ఇచ్చేసాం, ప్రజలంతా సంతోషంగా ఉన్నారు, సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు ముఖ్యమంత్రి గారు. అలా అనుకుంటున్నారు వాళ్ళు, అంటే వాస్తవంగా అయితే జరగట్లేదు అంటారు. జరగట్లేదు. అభివృద్ధి ఎలా జరుగుతుంది ప్రభుత్వం వచ్చాక? అభివృద్ధి ఏమీ లేదు. వచ్చిన డేటా సెంటర్స్ ఇవన్నీ అప్పుడు జగన్ హయాంలో సంస్థ వచ్చిన కొత్తగా తీసుకొచ్చింది ఏమీ లేదు. కొత్తగా తీసుకొచ్చింది ఏమైనా ఉంటే ఒకటి చూపించమనండి. ఎక్కడ అమరావతిలో ఏ ఇనాగ్రేషన్ చేశారు సార్ వీళ్ళు వచ్చాక? చూసారో లేదు మరి మీరు? క్వాంటమ్ వ్యాలీ
క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు. ఏదో అమరావతిలో పెట్టేస్తే అక్కడ సరిపోయింది కదండి, తక్కిన అన్నీ రావాలి కదా. సో మీ ఉద్దేశంలో జగన్ గారి ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే? ఏం తేడంటే అది నిజాయితీ పాలన జగన్ ఉంది. ఓకే. ఇదేమో అంతా లంచాల పరిపాలన. ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే కూడా లంచాలు దండుకుంటూ ఉన్నారు. ప్రతి పేపర్లోనూ వాళ్ళు తెలుగుదేశం నాయకులే అంటారు మా ఎమ్మెల్యేలు అంతా దండుకుని చేస్తున్నారని. సో విద్యాశాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా కీలక పదవిలో ఉన్నారు నారా లోకేష్ గారు. ఆయన మొన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇచ్చారు టీడీపీ సంబంధించి. కాబట్టి యువనేత అంటున్నారు కాబట్టి ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? ఆయన పనితీరు అంటే కొంతవరకు పరిణితి చెందాడు. ఓకే. చెందినా కూడా తెలుగుదేశం ఆ చక్రం నుంచి బయటకు రాలేడు కదా. ఆయన పరిపాలన కూడా ఉండేకొలది అలాగే. చివరిగా జగన్ గారు మరొక పాదయాత్ర ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ జగన్ గారు పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది సార్. 3 పార్టీలు కలిసే వస్తాయి సార్, కూటమి మరలా కలిసే వస్తుంది. మరలా కలిసి వచ్చినా కూడా ఇంపాక్ట్ ఇంతకుముందు ఈ ఎలక్షన్లకు జరగదు. ఖచ్చితంగా తేడా కనిపిస్తుంది. చూద్దాం సార్. సో మొత్తంగా రెడీయా సార్? మొత్తంగా చూసుకుంటే 23 నెలల్లో ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా అనిపించింది మన రాష్ట్రంలో? పర్లేదండి, బేస్గానే ఉంది అన్ని విధంగా. కాకపోతే రాజధాని మట్టికి ఏదో అంటున్నారులే కానీ అయ్యిద్దని నమ్మకాలు తక్కువే. ఓకే. చూస్తే పోటాపోటీగా సగం టైం అయిపోయింది. ఇంకా 1.5 yearలో మళ్ళీ రాజకీయాలు మళ్ళీ హడావుడి మొదలవుతుంది. ఆటోమేటిక్ ఎన్నికల హడావుడి మొదలైంది. ఏముందండి చూస్తా. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి అభివృద్ధి జరిగిందంటే ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రాష్ట్రంలో? అభివృద్ధి అంటే డెఫిసిట్లో ఉంది కదండి, ఎట్లా నష్టాల్లో ఉంది కదా. సాధ్యమైనందుకు పర్లేదు, బాగానే ఉంది. ఓకే. రాజధాని కావచ్చు, పోలవరం కావచ్చు, కంపెనీలు తీసుకురావడం కావచ్చు అవుతుందిలే కానీ టైం పడుతుందండి, ఎక్కువ లేట్ అయిపోతుంది, డిలే చేస్తుంది. ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ ప్రభుత్వం వచ్చాక ముఖ్యంగా వెనకబడిన రాయలసీమలో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. తిరుపతిలో కావచ్చు, చుట్టుపక్కల కర్నూలు కావచ్చు, అనంతపూర్లో కియా కావచ్చు, ఇలాగా. అది మాటల వరకే కానీ పడుతున్నా అని చెబుతారులే కానీ ఇంతంటే అంత చెబుతారండి. దానికి చేతల మట్టికి లేట్ డిలే అవుతుంది. జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? జగన్ మేము కూడా ఎక్స్పెక్ట్ చేసామండి, కానీ మేము అంత సాటిస్ఫాక్షన్ లేదు చివరిలో. మొదట్లో మద్యం వ్యాపారం అది ఇదని 5 స్టార్ హోటల్ రిచెస్ ఫ్యామిలీస్గా పెడతామని పకడ్బలు పలికారు. చివరికి ఆచరణ వచ్చేసరికి దాని మీద 1000 కోట్లు సంపాదించుకున్నారు. పాపం మరణాలకు చావుకు కూడా కారకులు వాళ్ళే అయ్యారని మేము వింటున్నాం. ఈసారి పాదయాత్ర ఉంటుంది అంటున్నారు జగన్ గారు. మరొక మారు జగన్ గారు జనాల్లోకి వచ్చి పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏదైనా సరే కష్టమండి, కష్టమే. ఆ పార్టీ వాళ్ళే వ్యతిరేకం చేసి వెనక్కి వచ్చేసారు చాలా మంది. ఓకే. ఇక అదంతా దైవాధీనం, అదృష్టం. ఇప్పుడు విజయ్కి అదృష్టం తోడైతే మళ్ళీ జగన్ రెండోసారి కూడా పట్టాలేకొచ్చు. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఏదో ఒక టైం ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాడని మట్టికి ఇంపాసిబుల్. థ్యాంక్స్ అండి. సో ఇప్పటి వరకు చూసుకుంటే మన ఏపీ ప్రభుత్వం గురించి, కూటమి ప్రభుత్వ పనితీరు మీకు ఎలా అనిపించింది? మన ఏపీలో కూడా హామీలు నెరవేర్చలేకపోయాయి. హామీలు నెరవేరిస్తే ప్రజలు మెచ్చేవాళ్ళు, చిరసాగి నిలిచిపోయేవారు. ఓకే. హామీలు అనేవి నెరవేర్చాలి. అయితే సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు ముఖ్యమంత్రి గారు, ఎవరో కాదు స్వయాన. అది మనం మాట్లాడలేని పరిస్థితి. వాస్తవంగా జరుగుతున్నాయా లేదా అంటే పథకాలు మరి కొన్ని అమలు కాలేదు కదా. ఓకే. మనం దాని మీద మనం ఏం చెప్పలేదు. సరే, అభివృద్ధి అన్న జరుగుతుందా? కొన్ని చోట్ల జరిగే చోట్ల జరుగుతుంది. మీ సైడ్, మీ చుట్టుపక్కల రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? రోడ్లు మెరుగైంది గతంతో పోల్చుకుంటే. రోడ్లు మాత్రం మెరుగైంది. ఓకే. అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? రాజధాని మీద ఏం చెప్తామండి అమరావతి మీద అభిప్రాయం? సరే, మొత్తంగా ఇబ్బంది పెట్టను కానీ ఇంకా జగన్ గారి ప్రభుత్వానికి, చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా? 2 ఒకేలా ఉన్నాయా? 2 ఒకేలా అంటే ఏం లేవు కానీ అంటే ప్రజలకు మంచి చేసే విధానంలో నేను అడిగేది, ఎవరి వల్ల ఎక్కువ మంచి జరిగింది అనుకుంటారు ప్రజలకి? దీనివల్ల కొంత కూటమి ప్రభుత్వంలో కొంత పరోక్షంగా జరుగుతుంది. జగన్ గారి ప్రభుత్వంలో డైరెక్ట్ డబ్బులు పడటం వల్ల మాకు డబ్బులు వేసాడని చెప్పుకుంటున్నాం. ఫైనల్ గా జగన్ గారు మరొక మారు ముఖ్యమంత్రి అవకాశం ఏమైనా ఉండొచ్చు సార్. ఉండొచ్చు. కరాఖండిగా చెప్తున్నారు. ఎందుకు జగన్ గారు గెలుస్తారనుకుంటారు? ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. థ్యాంక్స్ బాబు, థ్యాంక్ యూ. సో మొత్తంగా చూసుకుంటే ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వ పనితీరు మీకు ఎలా అనిపించింది? కూటమి ప్రభుత్వం ఎట్లయినా ఫాస్ట్గానే ఉంది. అంతకుముందు కంటే ఇప్పుడు రిజల్ట్ బాగానే కనిపిస్తున్నాయి. ఒక 2 years 3 years కాబట్టి ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఇంకా రిజల్ట్ పాజిటివ్గా వస్తుంది. సో ఈ 23 నెలల పరిపాలనలో ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా? అంటే మంచి జరుగుతూనే ఉందిగా. ప్రత్యక్షం అంటే డైరెక్ట్ రోడ్లే చూడవచ్చు, చాలా ఇది జరుగుతున్నాయి. తర్వాత కంపెనీలు అన్నీ వస్తున్నాయి, అంతా బాగానే ఉంది. అమరావతి మీద మీ అభిప్రాయం? అంటే అమరావతి అంటే క్యాపిటల్ మీద డెసిషన్ చంద్రబాబు నాయుడు పెద్ద డెసిషన్ తీసుకున్నారు కాబట్టి అది ఇప్పుడే రిజల్ట్ రావు, మేబీ ఫ్యూచర్లో రిజల్ట్ వస్తాయి. సో వైజాగ్లో శంకుస్థాపన జరిగింది గూగుల్కి ఆల్రెడీ. అవును. ఇక్కడ క్వాంటమ్ ఇనాగరేషన్ జరిగింది. అవును, జరిగింది. ఎలా ఉండబోతుంది అనుకుంటారు ఈ కంపెనీలు ఇంకా వస్తే కనుక? అప్డేటెడ్ వర్షన్గా హైదరాబాద్ కంటే డబుల్ మించిపోయేలా అవ్వాలి. అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే రాయలసీమను కూడా మేము అభివృద్ధి చేస్తున్నాం,
ఇండస్ట్రీలను ఎక్కడ పెడతామని ప్రభుత్వం చెప్తుంది, పెట్టుబడులు అన్ని ఏరియాలు డెవలప్ చేస్తే బెటర్. ఇప్పుడు తెలంగాణలో ఎలా ఉందంటే ప్రెసెంట్ హైదరాబాద్ ఒకటే డెవలప్ అవడం వల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు. అదేవిధంగా ఫ్యూచర్లో ఆంధ్ర సఫర్ అవ్వకుండా ఉండాలంటే అన్ని ఏరియాలు ఇదైతే. సో మొత్తంగా చూసుకుంటే ఏమనిపిస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చాక? బాగానే ఉంది, బాగానే డెవలప్ అవుతుంది. అనుకున్న దానికంటే ఎక్కువ డెవలప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. చివరి ప్రశ్న, జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తానంటున్నారు. ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నాకైతే తెలిసి యూజ్ ఉండదేమో అనిపిస్తుంది. ఆయన అయితే ముఖ్యమంత్రి అవుతాను అనుకుంటారు పాదయాత్ర చేసి మరొక మారు. అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు, ఒకసారి వర్కౌట్ అయిందని అన్నిసార్లు వర్కౌట్. సో ఫైనల్ ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం మీద? సూపర్గా ఉంది. థ్యాంక్స్ అండి. విజయ్ గారు గెలిచాక ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ చర్చ నడుస్తుంది, పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ ట్రోలింగ్ జరుగుతుంది. సో దాని మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? అది నాకు అంత చూసే ఉంటారు మీరు కూడా. లేదు, నేను విజయ్తో కంపేర్ చేస్తూ, విజయ్ గారితో పోలిస్తూ విజయ్ లాగా సింగిల్గా పోటీ చేయాలంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకప్పుడు చేశారు కానీ పాపం అంత సక్సెస్ కాలేదు. వాళ్ళ బ్రదర్ ఈయన గెలిచిన తర్వాత ఎక్కువ నడుస్తుంది ఆ చర్చ. అదే పవన్ కళ్యాణ్ గారి గురించి నడుస్తుంది, చిరంజీవి గారి గురించి కూడా నడుస్తుంది. ఒకవేళ ఈయన కూడా సింగిల్గా పోటీ చేస్తే ఈసారి వచ్చే ఎన్నికల్లో ఏం చెప్తారు? తెలియదు. ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా ఆంధ్రప్రదేశ్లో? లేదండి, మనకు తెలియదు అంతా. నో కామెంట్. అంటే ఈ విషయంలో సంబంధం లేదు పవన్ కళ్యాణ్ గారికి, తమిళనాడు సంబంధించి సంబంధం లేని దాంట్లో పవన్ కళ్యాణ్ గారు అది మనకి అది లేని దానికి పాపం ఆయన హెల్త్ ఇష్యూ పాపం సర్జరీ అయి ఉన్నారు. మనం ఏం మాట్లాడుతాం. సో సింగిల్గా పోటీ చేస్తే ఎలా ఉంటుందో తెలియదు అనుకుంటున్నారు. తెలియదు. ప్రజల తీర్పు ఎలా ఉంటుంది? అదే. థ్యాంక్స్ అండి.